హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఒక క్రేజీ డార్క్ కామెడీ సూపర్ హీరో ఫిలిం, ద టాక్సిక్ అవెంజర్ 2023. సూపర్ హీరో అంటే క్లీన్ అండ్ స్టైల్ కాదు, ఇది రా, వైలెంట్ బట్ ఫన్నీ సూపర్ హీరో స్టోరీ. ఈ కథలో మన హీరో ఒక ఆర్డినరీ మ్యాన్, సొసైటీలో ఆల్వేస్ ఇగ్నోర్ వీక్ పర్సన్. ఒక యాక్సిడెంట్ వల్ల అతనికి టాక్సిక్ కెమికల్స్ ఎక్స్పోజన్ అవుతుంది, అంతే. వాడు నార్మల్ మ్యాన్ నుండి మాస్టర్ సూపర్ హీరోగా మారిపోతాడు. కానీ మాస్టర్ బాడీ ఉన్న హార్ట్ మాత్రం ప్యూర్ అండ్ జస్టిస్ సైడ్లోనే ఉంటుంది. విలన్ ఎవరు? పవర్ఫుల్ రిచ్ పీపుల్స్, పబ్లిక్ని బ్యాడ్ సిస్టమ్గా మార్చేవాళ్ళు. హీరో మిషన్ ఏంటి? బ్యాడ్ గైస్కి పనిష్మెంట్, ఇన్నోసెంట్ పీపుల్కి ప్రొటెక్షన్ చేయడం. ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే డార్క్ కామెడీ, కామెడీ ప్లస్ వైలెన్స్ కాంబో, నో ఓవర్ యాక్షన్, రా రియలిస్టిక్ ఫీల్. సూపర్ హీరో మూవీ బట్ డిఫరెంట్. సోషల్ మెసేజ్ హిడెన్గా ఉంటుంది. క్రేజీ యాక్షన్ సీన్స్, నాట్ ఫర్ కిడ్స్, 18+ మూవీ అని చెప్పుకోవచ్చు. మెయిన్ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కాదు, వైలెన్స్ సీన్స్ హెవీగా ఉంటాయి, స్లో ఫీల్ అయ్యే మూమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చినట్టయితే యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. మేకప్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే హైలైట్. డైరెక్షన్ బోల్డ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్కి పర్ఫెక్ట్. అండ్ ఫైనల్గా చెప్పాలంటే నార్మల్ సూపర్ హీరో మూవీ బోర్ అనిపిస్తుంది. కానీ డార్క్ కామెడీ, బ్రూటల్ యాక్షన్ నచ్చితే, డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేయాలనుకుంటే ద టాక్సిక్ అవెంజర్స్ 2023 మస్ట్ వాచ్. బట్ రిమెంబర్, ఓన్లీ 18+ ఆడియన్స్ కోసమే. సెన్సిటివ్ వ్యూయర్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. నా పర్సనల్ రేటింగ్ వచ్చి 3/5. మీ ఆప్షన్ చెప్పండి. మీకు ఈ మూవీ స్టైల్ నచ్చిందా? నార్మల్ సూపర్ హీరోస్ బెటరా, ఇలా డార్క్ సూపర్ హీరోస్ బెటరా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి యూనిక్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సపోర్ట్ చేయండి.